భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 3/2/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు మాఘమాసం కృష్ణపక్ష విధియ మంగళవారం. విధియ రాత్రి 2:15 వరకు. నక్షత్రం మఘా నక్షత్రం రాత్రి 11:56 వరకు. వర్జం మధ్యాహ్నం 12:02 నుండి 1:38 వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 8:51 నుండి 9:36 వరకు. రాత్రి 10:57 నుండి 11:48 వరకు. సూర్యోదయం 6:36, సూర్యాస్తమయం 5:51. అమృతగలు రాత్రి 9:33 నుండి రాత్రి 11:08 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. రాహుకాలం ఈరోజు మంగళవారం కావడం వల్ల శుభ సమయం లేదు. శోభన యోగం అయితే ఉంది తెల్లవారుజాము 4:38. తైతుల కలన మధ్యాహ్నం 2:39. గరంజి మధ్యాహ్నం 12:15 వరకు. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి వారికి ఈరోజు అనుకూలం. పెండింగ్ పనులు ఏమన్నా ఉంటే పూర్తయ్యే అవకాశం, ధనలాభం కూడా ఉంది. వృషభ రాశి వారి మిశ్రమము, పనుల్లో అలసట, పనులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ధనమునకు ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. చేతులు వనకడం, చెమటలు పట్టడం, ఇలా అనారోగ్య సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంది. మిథున రాశి వారి ప్రతి వ్యవహారాల్లో కూడా ప్రతిబంధకాలు ఉండే అవకాశం, ధన విషయంలో ఖర్చులు ఉండే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి కొన్ని సమస్యల నుండి బయటపడుట, దేవాలయ దర్శనాలు, కుటుంబ ఆనందం. సింహరాశి వారికి కుటుంబంలో అనారోగ్య సమస్యలు, అధిక ఖర్చులు కానీ ఆదాయం కూడా ఉండే అవకాశం. కన్యారాశి వారికి అనారోగ్య సమస్యలు, అందరితో విరోధాలు, అనుకోని ప్రయాణాలు, అధిక ధన వ్యయం. తులారాశి వారి నూతన కార్యాచరణ, కాలం కలిసి వచ్చుట, ధనలాభం. వృశ్చిక రాశి వారి దైవ కార్యాల్లో పాల్గొనుట, విదేశీ ప్రయత్నాలు, కోలతలు, ధన వృద్ధి. ధనుసు రాశి వారి గృహంలో నూతనమైన వాహనాలు, వివాహాది సౌఖ్యము కలుగుట, కుటుంబ ఆనందము. మకర రాశి వారి స్వల్ప అనారోగ్యం, శస్త్రచికిత్సలు, ధన వృద్ధి, దైవ ఆరాధన లేక దేవాలయ దర్శనాలు కూడా చేయడం మంచిది. కుంభరాశి వారికి ఆధ్యాత్మిక చింతన, కార్యజయములు, వివాహాది శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం. మీనరాశి వారికి దేవాలయ దర్శనాలు, అనుకోని ప్రయాణాల వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా సాధించే అవకాశం ఉంది. విధియ మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, అభిషేకానికి, దర్శనానికి, హనుమత్ చాలీసా పారాయణ, హనుమత్ దర్శనానికి, హనుమాన్ ఆలయ ప్రదక్షిణాలు చేయడం వల్ల విఘ్నాలు తొలగి అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఆంజనేయ స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, దర్శనానికి ఈరోజు చాలా అనుకూలం.